ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఒక మహిళ తన ఎగ్స్ను భవిష్యత్తులో గర్భధారణ కోసం ఇప్పుడు నిల్వ చేసుకునే ప్రక్రియ. అంటే ఇప్పట్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేని మహిళలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో మహిళ యొక్క ఎగ్స్ను మెడికల్ పద్ధతిలో తీసుకుని వాటిని చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఫ్రీజ్ చేసి భద్రంగా ఉంచుతారు. ఇది ఎప్పుడు చేస్తారు? ముఖ్యంగా 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో చేసేవారికి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఎగ్స్ క్వాలిటీ అనేది తక్కువ అవుతుంది. ఎవరికి ఉపయోగపడుతుంది? కెరీర్ పరంగా సెటిల్ అయ్యాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకునే మహిళలకు, వివాహం ఆలస్యంగా చేసుకునే వారికి, మెడికల్ చికిత్సలు అంటే లైక్ క్యాన్సర్ లాంటి వాటికి చికిత్స తీసుకునే ముందు. ఇది ఒక సేఫ్ మరియు సైన్స్ ఆధారిత ప్రాసెస్, కానీ దీనికి ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు. ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదించడం మంచిది. సాధారణంగా ఒకసారి ఫ్రీజ్ చేసిన ఎగ్స్ 10 సంవత్సరాల వరకు భద్రంగా ఉండొచ్చు. మొత్తానికి ఈ టెక్నాలజీ మహిళలకు భవిష్యత్తులో గర్భధారణకు ఒక అదృష్ట అవకాశం అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.